హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్నికల హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సూపర్ 6 పథకాలకు కేటాయింపులు చేసి అందులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన బడ్జెట్లో ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. ఇక దీంతో ఈ పథకాలకు బడ్జెట్ కేటాయింపులపైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అయింది. 2025-26 వార్షిక బడ్జెట్ నేడు ప్రజల ముందుకు రానుంది. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సూపర్ 6 పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం అందింది. అలాగే అధికారులు ప్రతిపాదించిన లెక్కల ఆధారంగా కేటాయింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. 3.25 లక్షల కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించనున్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే తల్లికి వందనం పథకం అమలు కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సుమారు 10,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధికారులు తేల్చారు. ఒక్కో రైతుకు 20,000 రూపాయల చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం 10,717 కోట్ల రూపాయలు అవసరమని లెక్క వేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.